ఈ రోజు మన గెస్ట్ ఎవరంటే బోరబండకు సంబంధించిన బజరంగ్ దళ్ సాయి గారు అయితే మన ముంగల్ ఉన్నారు. మీ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో బై ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి? జూబ్లీ హిల్స్ లో ఉన్న హిందువులందరికీ నేను ఒకటి చెప్పగలుగుతాను. ఏంది అంటే అన్న, ముమ్మాటికి కాంగ్రెస్ కి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వము హిందువులకి చేసిన అన్యాయం గురించి ఒక 3 పాయింట్లు చెప్తానా. ఇదంతా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న హిందువులందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలన్న. చెప్తున్నా అన్న, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే హిందువులకి అప్పటి నుండైనా ఇప్పటికైనా ఎప్పటికైనా కాంగ్రెస్ హిందువులకి ఎట్లా చెప్తున్నా అన్న. అదే మొన్న రీసెంట్ గా ఎలక్షన్ ఉంది అని చెప్పేసి ముస్లింలకి గ్రేవ్ యార్డ్ కింద ఫిలిం నగర్ లా కొంత జగ, ఎర్రగడ్డల గ్రేవ్ యార్డ్ల కింద వీళ్ళకి జగలు ఇచ్చిరన్న. మనము బంజారాస్ లో పెద్దమ్మ గుడి కోసం అని 100 గజాల జగ అడిగితే లాఠీ చార్జులు చేసి కేసులు బుక్ చేసి, మరి ఈ ఏదైతే కాంగ్రెస్ పార్టీ గుల్లగొట్టిందో మరి దానికి మనం హిందువులందరం ఎందుకు సపోర్ట్ చేయాలనేది ఒకసారి అక్కడ ర్యాలీకి పోయిన వాళ్ళందరూ హిందువులారా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందనుకో మన జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న. నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. నేను మీ మహేష్. ఈరోజు మన గెస్ట్ ఎవరంటే బోరబండకు సంబంధించిన బజరంగ్ దళ్ సాయి గారు అయితే మన ముంగల్ ఉన్నారు. అడిగి తెలుసుకుందాం జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో బై ఎలక్షన్స్ ఏ విధంగా కొనసాగుతున్నాయో. జై శ్రీరామ్ సాయన. జై శ్రీరామ్ అన్న. మీ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో బై ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి? మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత బై ఎలక్షన్స్ అయితే రావడం జరిగింది. మరి బీజేపీ తరఫున లంకల్ దీపక్ రెడ్డి గారు అయితే నిలబడడం జరిగింది. మరి ఆయన ఏ విధంగా పనిచేస్తున్నారో మీ మాటల్లో ఒకసారి తెలుపగలరా? అన్న, జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లా ఎవరు పోటీ చేస్తారు, ఎట్లా పోటీ చేస్తారు అంతా నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయనన్న. ఒక పాయింట్. రెండోది ఏంటంటే నేను ఒకటే చెప్పగలుగుతా, జూబ్లీ హిల్స్ లో ఉన్న హిందువులందరికీ నేను ఒకటి చెప్పగలుగుతాను. ఏంది అంటే అన్న, ముమ్మాటికి కాంగ్రెస్ కి మాత్రం ఓటు వేయొద్దని చెప్తాను. ఎందుకు ఓటు వేయొద్దన్న? అన్న, కాంగ్రెస్ ప్రభుత్వము హిందువులకి చేసిన అన్యాయం గురించి ఓటు వేయొద్దని చెప్తాను. ఏ విధంగా అంటే అన్న, ఒక 3 పాయింట్లు చెప్తానా. అయోధ్య రాముని గుడి కాడికి మొదలు పెడితే అన్న, అయోధ్య రాముని గుడి నిర్మాణం చేస్తామంటే ఈ రాముడు పుట్టిన దేశంలో రామునికే గుడి లేకుండా పోయిందన్న. అట్లాంటి అయోధ్యలో రాముని గుడి కొడతామంటే 25 మంది వకీళ్లను పెట్టి రాముని గుడి వ్యతిరేకంగా ఉద్యమం చేయించింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్న. ఇది ఆ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న హిందువులందరూ మర్చిపోదన్న. రెండోది వచ్చేసి అన్న, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాలకే కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలకే ఈ గ్యారెంటీలు, హామీలు, పథకాలు ఇవన్నీ పక్కకు పెడితే అన్న, సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి నుండి మొదలు పెడితే ఈ రోజు వరకు 17 గుళ్ళ మీద దాడులు జరిగినాయి అన్న. ఏడజుడు గుళ్ళు ధ్వంసం, ఏడజుడు గుళ్ళ ధ్వంసం అన్న. అదే గుళ్ళ ధ్వంసం ఎవరైతే చేస్తురో వాళ్ళ మీద కేసులు అవుతున్నాయంటే ఒక్క కేసు లేదన్న. పట్టుకున్న ప్రతి ఒక్కరికి ఒక సర్టిఫికేట్ తీసుకొస్తారన్న. సింపుల్లీ మేము పిచ్చోళ్ళు, ఈ గుడి అయితే దాడి చేసారో వాళ్ళు పిచ్చోళ్ళు అని చెప్పి సర్టిఫికేట్ పట్టుకొస్తారన్న. ఈ గవర్నమెంట్ సింపుల్ గా సర్టిఫికేట్ తెచ్చి హిందువులని పిచ్చోళ్ళని చేస్తారు అనమాట. అంటే గుడి మీద దాడి జరిగిందని చెప్పి మన హిందువులు పోయి పోరాటం చేస్తే కేసులు పెట్టాలి, లాఠీ చార్జీలు చేయాలి. లాస్ట్ కి వాళ్ళని మనం ప్రశ్నిస్తే వాడు పిచ్చోడు, వాడిని తెలుగు గుడి మీద దాడి చేసిండు అని చెప్పి సింపుల్ గా కేసుని క్లోజ్. ఇంకా ఆప్షన్ లేదు. ఇంకా అట్లా హిందువులని పిచ్చోళ్ళని చేస్తారు. ఇదంతా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న హిందువులందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలన్న. అన్న, రీసెంట్ గా మన బంజారాహిల్స్ పెద్దమ్మ తల్లి ఇష్యూలో కూడా మీ మీద కేసు అయిందన్న. చెప్తున్నా అన్న, గుళ్ళ మీద దాడి జరిగితే హిందూ సంఘాలు మనం వెళ్ళి పోరాటం చేసినాం అనుకో అన్న, లాఠీ చార్జీలు చేస్తుర్రు, కేసులు పెడుతురు, లాఠీ చార్జీలు పెట్టి కేసులు పెడుతురు అన్న. అదే విధంగా మనం అడిగింది ఏంటి అంటే, అక్కడ గుడి ఉంది, చాలా ఏళ్ళ పాత గుడి. ఆ గుడిని చిన్న ఉందని చెప్పేసి బోనాల పండుగకి కొంచెం పెద్దగా చేసుకున్నాను. ఆ గుడిని, ఆ పెద్దగా చేసుకున్న గుడిని అక్రమంగా నిర్మాణం చేసినాం అనేసి పిచ్చోళ్ళని చేసిరన్న. అంటే చూద్దామని చేసిరు అనమాట. అక్రమంగా నిర్మాణం చేసినామని చెప్పేసి కొట్టిరు. అవునన్న. అంటే కేవలం హిందువులు దేవాలయాన్ని రక్షించడానికి వచ్చిన వాళ్ళ మీద కొడుతురు. అదే హిందువుల గుళ్ళో కొల్లగొట్టిన వాళ్ళకేమో పిచ్చోడు అని చెప్పేసి సర్టిఫికేట్ చూపెట్టి వాళ్ళకి వదిలేస్తారు. అంతే అన్న. దీన్ని ఏ విధంగా మీరు తీసుకుంటారన్నా? చెప్తున్నా అన్న, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అంటేనే అది కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అది అన్న. హిందువులకి అప్పటి నుండైనా ఇప్పటికైనా ఎప్పటికైనా కాంగ్రెస్ హిందువులకి వ్యతిరేకమే అన్న. ఎట్లా చెప్తున్నా అన్న, అదే మొన్న రీసెంట్ గా ఎలక్షన్ ఉంది అని చెప్పేసి ముస్లింలకి గ్రేవ్ యార్డ్ కింద ఫిలిం నగర్ లా కొంత జగ, ఎర్రగడ్డల గ్రేవ్ యార్డ్ల కింద వీళ్ళకి జగలు ఇచ్చిరన్న. అది కూడా ఎకరాల జగలిస్తురన్న వీళ్ళకి. మనము బంజారాస్ లో పెద్దమ్మ గుడి కోసం అని 100 గజాల జగన్ అడిగినామన్న. మనం 100 గజాల జగ అడిగితే లాఠీ చార్జులు చేసి కేసులు బుక్ చేసి
హిందువులకి చాలా హింసించి ఇబ్బందులు చేసేసి ఎంతో మందిని అరెస్టులు చేసి చాలా ఇబ్బందులు చేసిరా నా బంజారాహిల్స్ పెద్దమ్మగుడి విషయంలో. అంటే హిందువులకి ఆ విషయంలో అబ్స్కాండ్ అవ్వడం కూడా జరిగింది. అవునా, అబ్స్కాండ్ అయిపోయింది, మన కేసులు బుక్ రిమాండ్ చేస్తామని చెప్పేసి పోలీసు వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి. అంటే ఈ రోజు హిందూ కార్యకర్తలకి ఇంత ఇబ్బంది పాలు చేస్తున్నా కూడా అదే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ లో మన హిందువులే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తారు. చాలా మరి ఎంత సిగ్గుచేట అంటే ఈ రోజు మన హిందువులు చాలా ఐక్యత లేదనే దానికి ఒక నిదర్శనం అన్న ముమ్మాటికి. వాళ్ళు ఈ రోజు ఆ కాంగ్రెస్ ఒక నామినేషన్ ర్యాలీకి ఉన్నదంతా వాస్తవానికి హిందువులే అన్న. వాళ్ళందరికీ తెల్లారితే మళ్ళా పెద్దమ్మ గుడి అంటారు, అమ్మవారిని మొక్కుతారు. బోనాల పండుగ వస్తే అమ్మవారిని మొక్కుతారు, జాతరలు అనగానే అమ్మవారిని మొక్కుతారు, నవరాత్రులు వస్తే అమ్మవారిని పెడతారు, మళ్ళా గణేశం పండుగ వస్తే గణేశుల్ని పెడతారు. పెద్ద పెద్ద జాతరలు చేసి లక్షలు లక్షలు కోట్లు ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా తీస్తారు. అదే అమ్మవారి గుడిని గులగొట్టిరు, బంజారాహిల్స్ లో పెద్దమ్మ గుడి గులగొట్టిరు. అట్లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఈ ఏదైతే కాంగ్రెస్ పార్టీ గుల్లగొట్టిందో మరి దానికి మనం హిందువులందరం ఎందుకు సపోర్ట్ చేయాలనేది ఒకసారి అక్కడ ర్యాలీకి పోయిన వాళ్ళందరూ ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటదన్న. ఆలోచించాలి ఖచ్చితంగా, తప్పకుండా ఆలోచన చేయాల్సిన విషయం అది. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి జూబ్లీహిల్స్ ప్రజలారా, హిందువులారా. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందనుకో మన జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్న గుళ్ళు కూడా కూలిపోతాయి ముమ్మాటికి. దాన్ని ఆశ్చర్యపోవాల్సింది ఎందుకు ఏం లేదు. ఇంకో విషయం అన్న, ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ నవీన్ యాదవ్ సపోర్ట్ చేస్తున్నా. ఇదే అసదుద్దీన్ ఓవైసీ బీహార్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి అపోజిట్. మరి దీన్ని ఏ విధంగా చూస్తారన్నా మీరు? చెప్తున్నాగా అన్న, కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం రెండు ఇప్పటి కాదు ఎప్పటి నుండైనా ఒకటే అన్న. వీళ్ళు కాన్సెప్ట్ ఏం ఆలోచిస్తారు అంటే ఎంఐఎం వాళ్ళు ఎమ్మెల్యే ఎలక్షన్లలో మీకు సపోర్ట్ చేస్తాము, మళ్ళా మీరు కార్పొరేటర్ ఎలక్షన్లలో మాకు సపోర్ట్ చేయండి అన్న కాదు ఉన్నారన్న వీళ్ళు. అట్లా వీళ్ళు మొత్తం కుంభకయ్యి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారన్న. అదే ఎంఐఎం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఇంకొక క్యాండిడేట్ ఎందుకు నియమించి ఎంఐఎం ఎందుకు పోటీ చేస్తలేదు అని అంటే వీళ్ళు ఇద్దరు ఒకటే. ఇంకోటి మీకు అర్థం కాని విషయం ఏంటంటే అన్న, హైడ్రా ఏదైతే కాలేజ్ వాళ్ళ డిమోలేజ్ చేస్తా అని చెప్పేసి వాళ్ళకి ఆర్డర్ పాస్ చేసిండో దాన్ని కూల్చకుండా మరి ఓవైసీ కాంగ్రెస్ పార్టీకి మేము సపోర్ట్ చేస్తున్నా. తప్పకుండా అన్న, ముమ్మాటికి జరిగింది అది కదా అన్న. ఇప్పుడు ఓవైసీ కాలేజ్ ఏదైతుందో ఆ కాలేజ్ ను గుల్లగొట్టమని చెప్పారు. దాని తర్వాత దాన్ని ఏం చేసిరు, కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం సపోర్ట్ ఉంటదన్న ధీమా మీదే ఆ కాలేజ్ ని ఇన్వాల్వ్మెంట్ కాలేరు. ఎంతో మంది గరీబులను పొట్టన పెట్టుకురు కదా అన్న. ఎంతో మంది గరీబులు ఇల్లు కొట్టిరు అన్న. నాలాల కట్టిరు, నాలా పైన కట్టిరు, నాలా కింద కట్టిరు. అంత పెద్ద కాలేజ్ ఫాతిమా కాలేజ్, అంత పెద్ద కాలేజ్ ని చెరువు మొత్తాన్ని మట్టి పోసి కబ్జా చేసి దానిలో పెద్ద కాలేజ్ కడితే ఎడ్యుకేషన్ అడ్డం పెట్టి ఎంతో ల్యాండ్ కబ్జా చేసిరు. దాన్ని హైడ్రా పేరు కింద ఎందుకు కూల్చలేకపోయారు అంటే వాళ్ళు కూల్చడానికి వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంఐఎం సపోర్ట్ ఉంటది అన్న ఆలోచన మీదే వాళ్ళ మీద ఒక రాయేసిరు. వాళ్ళు ఇప్పుడు ఇదే విధంగా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ లా ఎంఐఎం ఇంకొక క్యాండిడేట్ ని నిలబెట్టకుండా ఇప్పుడు కాంగ్రెస్ కి సపోర్ట్ ఇస్తూ నవీన్ యాదవ్ అందరు సపోర్ట్ చేయండి అని చెప్పేసి ప్రెస్ మీట్ లో డైరెక్ట్ చెప్పిండు. అన్న ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు జూబ్లీహిల్స్ ఓటర్స్ కి? చెప్తున్నా అన్న, జూబ్లీహిల్స్ లో ఉన్న హిందువులందరికీ నేను నా తరపు నుండి ఒకటే చెప్తా అన్న, ముమ్మాటికి కాంగ్రెస్ కి అసలు ఓటు వేయొద్దు అని చెప్తా అన్న. ఇది మన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించిన ఒక బూరగడ్డకు సంబంధించిన ఒక హిందూ కార్యకర్త ఆవేదన. దయచేసి హిందువులందరూ ఈ యొక్క హిందూ కార్యకర్త ఆవేదనని అర్థం చేసుకొని బీజేపీ పార్టీకి ఓటేస్తారని నేను అంటున్నా. కాంగ్రెస్ పార్టీని బొందబెడతారని నేను అంటున్నా. మన బంజారాహిల్స్ పెద్దమ్మతని పోయి కాపాడుకుందాం. ఖచ్చితంగా ఈ యొక్క హిందూ కార్యకర్త ఆవేదన అర్థం చేసుకొని కాంగ్రెస్ ని బొందబెడతారని చెబుతుంది. జై శ్రీ.